మన రాష్ట్ర టీవీ జేఏసీ పిలుపు మేరకు మనం 8వ తారీఖు నుంచి మనం సమ్మెలో దిగడం జరిగింది. అందులో భాగంగా 3 రోజులు అవుతుంది. ఇవాటికి 4వ రోజు ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నటువంటి కేటీపీపీ చెల్పూర్ దగ్గర వేలాది మంది కార్మికులు ఇవాళ 3 రోజుల నుంచి సమ్మెలో దిగుతుంటే కొంతమంది కార్మిక మిత్రులు కార్మికుల ద్రోహులు అయినటువంటి కొంతమంది యూనియన్ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కార్మికులను బెదిరించి ఇవాళ సమ్మెను కాలాప్ చేయించి వాళ్ళు కనుక డ్యూటీలో జాయిన్ చేయించినటువంటి నాయకులకు ఒకటే చెప్తాను, ఇక్కడి నుంచి స్టేజ్ మీద నుంచి వేలాది కార్మికులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నైట్ వరకెల వేలాది మంది కార్మికులు ఇక్కడ సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికైనా ఒకటే మాట్లాడుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక మిత్రులకు మేమందరం 23,000 మంది భరోసాతోని మీ వెనకాల ఉంటామని చెప్పేసి మేము భరోసా కోసం వచ్చినాం. కాబట్టి దయచేసి నేను ఒక్కటే అనేది కార్మిక మిత్రులకు నేను ఒకటే అనేది, ఇప్పటికైనా మీ వెనకాల మేము ఉంటాం. మీరందరూ కూడా ఈ యొక్క జేఏసీలో పాల్గొనాలని, ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని మిమ్మల్ని ఈ 23,000 మంది కార్మికుల తరఫున మీకు అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానిస్తూ, మిగతా ఉన్న కార్మిక సంఘ నాయకులారా దయచేసి మీరు ఆలోచన చేయండి. మా పొట్ట కొట్టకండి, మా కడుపు ఖాళీ ఉన్నాం, మేము మీ కడుపు నిండున్నారు. మా ఉసురు మాత్రం మీరు తాకకుండా ఉండాలంటే మీరు ఎవరైతే జాయిన్ చేయించారో ఈ కార్మిక ద్రోహానికి మీరు ఎవరైతే పాటుపడ్డారో మీకు మాత్రం ఎట్టి పద్ధతిలో క్షమించేది లేదు. మీరు ఎన్ని రోజులు భయపెట్టించినా కూడా దీంట్లో మాత్రం మేము వెనుక తగ్గేది లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మేము మా కార్మిక సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి ఈ సమ్మెలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా ఇదే సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నా పేరు ధరావత్ సికిందర్, TSNPDCL కంపెనీ చైర్మన్. ఈరోజు సమ్మె 4వ రోజుకు చేరుకున్నది. ఇవాళ సమ్మెలో 23,000 మంది పైచీలకు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అంతర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సమ్మె 100% ఉన్నది. నిన్న కాక 2 రోజుల క్రితం 500 మెగావాట్ చెల్పూర్ కేటీపీపీలో షాట్ డౌన్ అయింది. ఇంకా ఒక రోజు ఆగితే ఉన్న ప్లాంట్ కూడా మూతపడే అవకాశాలు ఉన్నాయి. మేము కోరుకునేది ఏంటంటే ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కున్న స్టాండింగ్ ఆర్డర్ ను రద్దు చేసి ఏపీఎస్సీబీ రూల్ అడుగుతున్నాం. ఏపీఎస్సీబీ రూల్ వలన మన ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడదు. ఈ ఆర్థిక భారం ఎందుకు అడుగుతున్నాము అంటే ఉన్న సాలరీస్ కాదు, సాలరీస్ విషయమే కాదు, మేము రిటైర్మెంట్ అయితే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నాం. కారున్న నియామకాలలో ఏ కార్మికుడు అయితే అన్ఎక్స్పెక్టెడ్ చనిపోతాడో ఆ కార్మికుని కుటుంబానికి ఇచ్చే ఉద్యోగంలో బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఆఖరికి ఏం చదివినా కూడా స్లీపర్ పోస్ట్ నుండి గ్రేడ్ 4 నుండే ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారు యాజమాన్యం. మాకు బీటెక్ చేసినా కూడా ఎంటెక్ చేసినా కూడా ఈ స్లీపర్ ఉద్యోగం అంటే మాది జీర్ణించుకోలేని విషయం. మళ్ళీ ఇంకోటి సరైన లీవ్స్ కూడా లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బట్టి విక్రమార్క గారు కూడా స్పందించాలి.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వార్యులు కూడా అన్ని ఆలోచన చేసి యాజమాన్యాన్ని పిలిపించుకొని మాకు మంచి శుభవార్తలు చెప్తారని ఇప్పటి వరకు ఆశిస్తున్నాం. కారణం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్రలో ఎవరికి కూడా హాని చేసింది లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలాంటి జీవోలు లేకుండా ఈ విలీనం చేసి క్రమబద్ధీకరణ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళంతా లైన్ ఇన్స్పెక్టర్ హోదాలో లైన్మెన్ హోదాలో ఉన్నారు. దయచేసి మళ్ళొక్కసారి గవర్నమెంట్ పెద్దలు మమ్మల్ని చూసి అది చేయాలనుకుంటున్నాం. రెండో డిమాండ్ అన్మెన్ గ్యాంగ్ కార్మికులు ఉన్నారు. అన్మెన్ గ్యాంగ్ కార్మికులు ఎస్పీడీసీఎల్ పరిధిలో వాళ్ళందరినీ కూడా విలీనం చేసిళ్ళు. ఇక్కడ విభజించి పాలిస్తున్నారు. దయచేసి మళ్ళొకసారి మేము తెలియజేయనది ఏమందంటే క్షేత్రస్థాయిలో వర్క్ చేసే వాళ్ళు అన్మెన్ గ్యాంగ్ కార్మికులు వాళ్లకు 2 రోజులకు ఒక్కరా రోజు ఒక్కలా ఇప్పటికి 1600 మందికి 1300 మంది అయిన్లు. వాళ్ళు 23 మందిని కూడా విలీనం చేసుకున్న చరిత్రలో ఈ 1600 మందిని 1300 మందిని అప్పుడే విలీనం చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. వాళ్ళు క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళను కూడా విలీనం చేసుకొని మాతో సర్వీస్ రూల్ ఏ విధంగా మార్స్తారో వాళ్ళను కూడా మాతో సర్వీస్ రూల్ మార్చి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మూడో డిమాండ్ అన్మెన్ మీటర్ రీడర్లు ఉన్నారు, ఎస్పీఎం ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే కార్మికులు ఉన్నారు, మరియు బిల్ కలెక్టర్లు ఉన్నారు. వీళ్ళకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలి, నెలసరి పనులు చెప్పి నెలసరి వేతనాలు ఇవ్వాలి. వీళ్ళకు జియో నెంబర్ 11 ప్రకారం సాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆఖరికి 2026 పిఆర్సీ ఉన్నది, అది కూడా ఇచ్చేది ఉన్నది ఏప్రిల్లో. కానీ ఆ డిమాండ్ కూడా పెట్టినాం. కానీ మేము ఫస్ట్ పెట్టిన డిమాండ్లన్నీ కూడా గవర్నమెంట్ కు ఆర్థిక భారం లేని డిమాండ్లే. దయచేసి బట్టి విక్రమార్క గారు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అందరు కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. నిన్న నుండి జెన్కో ప్లాంట్ ముందు భయభ్రాంతులకు గురి చేసి విభజించి ఏ విధంగానైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ డీసీఎం లో ఎక్కించుకొని పాల్వంచలో ఉద్యోగాలు చేయించారు. దయచేసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చర్చ పిలవలసిందిగా సవినయంగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం అనేది ఎంతవరకు అంటే బాలు లాంటిది, బాలును కింద దొక్కుతా అంటే పైకి లేస్తుంది. దయచేసి నేను ఏమనుకున్నా అంటే యాజమాన్యాన్ని గవర్నమెంట్ మళ్ళొకసారి ప్రభుత్వం వారు దీన్ని గ్రహించి మాకు అనుకూలమైన గవర్నమెంట్ అని చెప్పి ఇప్పటి వరకు కూడా మేమంతా సంతోషపడతాం. గవర్నమెంట్ మీద వ్యతిరేకం లేదు. ఇప్పటి వరకు కూడా చేసిన ఈ ఐఎన్టీసీ అంటేనే ఇవాళ మా ఆపదలు తీర్చి ముందు పోతుంది అని చెప్పేసి ఐఎన్టీసీ వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. ఇది మేము అడుగుతూ పెట్టే గవర్నమెంట్ అని చెప్పి ఇప్పటి వరకు కూడా భావిస్తున్నాం. దయచేసి బట్టి విక్రమార్క గారు యాజమాన్యం వారు మీరంతా చర్చలు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ ఉద్యమం కనుక ఇంకా నీరు కాస్తే బాగా వ్యతిరేకత ఏర్పడితే ఈ ఉద్యమం మేం చెప్పడం కాదు, మేము చేతులకు కార్మికుల చేతులకు ఉద్యమం ఏంది మేం చెప్తే వినే పరిస్థితిలో కూడా లేరు. దయచేసి హింసా మార్గంలో పోకముందు మీరు ముందుకొచ్చి చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది కార్మికులకు ఉద్యమం ఏంది, ఇప్పుడు లీడర్ల చేతుల్లో నాయకుల చేతుల్లో ఏం లేదని చెప్పి మరొకసారి సవినయంగా యాజమాన్యం వారికి మరియు ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం. నా పేరు తిరుపతి రెడ్డి, భూపాలపల్లి జాగ్ చైర్మన్.